పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని, కాళేశ్వరంలో దండుకోవాలన్న ఆలోచనతోనే దీన్ని పట్టించుకోలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడవద్దని కేటీఆర్ భావిస్తున్నారని, రాష్ట్రం వచ్చాక ఆయన ఇంట్లోనే 5గురికి ఉపాధి కల్పించారని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరికి భూములు ఇచ్చారో అంతా తెలుసని ఆయన విమర్శించారు. కేటీఆర్ గారు మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు, మీ నాయన కేసీఆర్ మీరందరూ అమెరికాలలో ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పి రాజకీయాలలో మా పిల్లలకు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూ మీ అందరిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఆయన దగ్గర. మంత్రి పదవులు, రాజ్యసభలు, లోక్సభలు, ఎమ్మెల్సీలు మీ కుటుంబంలోనే అన్ని. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడంటే మీ 5గురే భయపడరు మీ ఇంట్లో. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళ సోదరులు, మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఆయన నిజంగానే ఆ కుటుంబాన్ని మీ కుటుంబం లెక్క దండుకొని దాచుకునే అటువంటి ఆలోచన ఉంటే ఆయన కూడా వాళ్ళకి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. కేటీఆర్ గారు, మనం పొద్దున్న లేస్తే మంది మీద ఏడవడం బంద్ చేయి. ఏ రోజన్నా వచ్చి ఇక్కడ పోరాటం చేసింది ఏమైనా కాళేశ్వరం చేద్దాం, కాళేశ్వరంలో దండుకుందామన్న ఆలోచనతో 10 ఏళ్లు పరిపాలించారు. కానీ దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి గురించి మీరెందుకు పట్టించుకోలే? నీ కుటుంబంలో ఏమేమి జరిగిందో మా అందరికి తెలుసు. అందుకే కదా ఇప్పుడు మీ సొంత చెల్లె మీరు పంచుకునే దాంట్లో తేడా వచ్చే కదా పక్కన పోయి దుకాణం పెట్టుకుంది. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడకు. ప్లస్ ఎవరిని బాగుపడొద్దనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన నీ మదిలోకి వెళ్తుంది.